హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో నేను మా పిల్లల కోసం మంచి రెసిపీ అయితే చేసినాను. అది ఏంటి అంటే ఈ రాగి రొట్టె. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. చాలా బాగా కూడా తిన్నారు పిల్లలు. ఇంకా వాళ్ళకు చాలా ఇలాంటి నేను వారానికి 3 డేస్ 4 డేస్ కానీ ఇలా చేసి పెడతాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన బాగా వచ్చింది. ఇంకా వారానికి ఇలాగనే చేసి పెడతాను పిల్లలకు. చాలా మంచి హెల్తీ రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇట్లా నైట్ డిన్నర్లోకి చపాతీ బదులు ఇట్లా రాగి రొట్టె కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. పెద్దలకు కూడా మనకు చాలా మంచిది. ఇలాంటి తినడం వల్ల మనం లావుగా ఉండేవాళ్ళు అంటే ఇలాంటివి తినండి. చాలా లావు అనేది తగ్గుతారు. ఇంకపోతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా తయారు చేయాలి అనేది. ఇంకపోతే నా ఛానల్ ముందుగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు రాగి పిండి తీసుకొని కాస్త వేడి చేసుకోవాలి. అంటే ఒక 5 నిమిషాలు చాలు. కాస్త వేడి చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మీ ఇష్టం, ఆవాలు వేసుకోకపోయినా మీరు జీలకర్ర అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆవాలు వద్దనుకునే వాళ్ళు ఇక్కడ జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని, నేనంటే 1 కప్ అయితే చేసినాను. మీరు రాగి పిండి ఎంత తీసుకుంటారో అంత బట్టి ఇలా తీసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి 2 తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం ఆనియన్ కూడా ఇలాగా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆనియన్ కాస్త ఫ్రై చేసుకోవాలి. మరీ అంత ఫ్రై అవసరం లేదు, కొంచెం దోరగా వేగితే చాలు. ఒక క్యారెట్ తురుము ఇలా పట్టుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ విధంగా మనము కాస్త ఫ్రై చేసుకోవాలి. కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకు వేగితే చాలు. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు మనకు. ఈ మాత్రం వేగితే చాలు. ఇవి వేసుకుంటే ఇలా చేస్తే పిల్లలకు చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఒట్టి రాగి పిండితో చేస్తే తినరు కదా. కాస్త ఇట్లాంటి క్యారెట్ ఇట్లాంటివి వేస్తే చాలా బాగా తింటారు. కాబట్టి ఇలా నేను వేగిన తర్వాత ఈ రాగి పిండిలో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇంకా మీరు ఎవరైనా ఉంటే నా ఛానల్లో రాగి ఇడ్లీ కూడా చేసినాను. అది ఎలా చేయాలి అనేవాళ్ళు నా ఛానల్లో వెళ్ళి చూడండి. రాగి దోశ కానీ రాగి ఇడ్లీ కానీ చాలా రకాలుగా చేసినాను. ఇట్లాంటి మేము చాలా చేసుకుంటాము. పిల్లలకి చాలా హెల్తీ అనేసి చేసి పెట్టామండి. ఇంకపోతే పిండి అంతా ఇది పోపు అంతా వేసిన తర్వాత కలిపిన తర్వాత చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. కాస్త వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. ఇట్లా కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి. కొంచెం ఏమైనా పొరపాటున వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అణుకుగా ఉంటుంది కదా, అప్పుడు కొంచెం రాగి పిండి అయితే వేసుకోండి. ఇట్లా ఈ విధంగా చేత్తోనే బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటేనే అంత బాగా రొట్టెలు అనేటివి వస్తాయి. రాగి రొట్టె అనేది చాలా బాగుంటుంది. ఇట్లా ఈ విధంగా కొద్దిగానే వాటర్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా మనము చేత్తోనే ఇలాగా కలుపుకోవాలండి. పిండి బాగుంటేనే రాగి రొట్టె అనేది బాగుంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెంసేపు పిండి అనేది నానాలి కదా కాస్త. ఈ విధంగా మనము 10 నిమిషాల తర్వాత మనము తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు చూసారా కొద్దిగా రౌండ్గా చేసుకోవాలి. రాగి పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది 1 కప్పులో వేసుకోవాలి.
ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకున్నాను. మీరు ఏదైనా ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ ఉంటే కానీ దానిపైన చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కవర్ మీద ముందు ఆయిల్ అనేది అప్లై చేసుకొని తర్వాత ఇట్లా రాగి పిండి తీసుకొని చేతి కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. చేత్తోనే ఇలా రౌండ్గా పతలాగా చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనము పతలాగా చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు చపాతీ పెంకు ఏదైనా ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ నేను ఈ ప్లాస్టిక్ ఇట్లా కవర్తోనే చేసుకుంటున్నాను. నేను కూడా ఇట్లా ట్రై చేసినాను, వస్తుందా రాదా అని. చాలా బాగా వచ్చింది ఇట్లా దీంతో. ఇప్పుడు ఇక్కడ ఏదైనా చపాతీ పెంకు పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి రాగి రొట్టె. ఇప్పుడు ఈ పెంకు అనేది కాస్త వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ రాగి రొట్టె వేసుకొని కొంచెం వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి రాగి రొట్టె అనేది కాల్చుకోవాలి. ఇదిగో చూసారా, ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి తిప్పుకొని చేసుకోవాలండి. ఇదేనండి ఈ రాగి రొట్టె అనేది నేను సింపుల్గా చేసుకునే ఏది, కానీ ఫస్ట్ టైం చేసుకున్నాను, వస్తుందా రాదా అని అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇంకొకసారి కూడా ఇలాగనే చేయమని మా పిల్లలు అడిగినారు. ఇంకా నేనైతే వారానికి ఇలాగా 3 days కానీ ఇట్లా చేసి పెడతాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఈ విధంగా మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని